నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। శాసన మండలిలో 3 బిల్లుల్ని మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు। ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనాల చట్టము సవరణ బిల్లు 4కు మండలి ఆమోదం తెలిపింది। పట్టణ స్థానిక సంస్థల మేయర్ చైర్మన్లకు ప్రత్యేక ఎన్నికలు నిర్వహించేలా సవరణ నిర్వహించారు। ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనాల చట్టము 3వ సవరణ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది। పట్టణాల్లో ఆస్తులను ఆటోమ్యుటేషన్ విధానంలోకి తీసుకొస్తూ చట్ట సవరణ చేశారు। ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున పంచాయతీరాజ్ చట్టం 2వ సవరణ బిల్లును మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు। 1986కు ముందు ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉండేది అధ్యక్ష। 1986 నుంచి 2005 వరకు డైరెక్ట్ ఎలక్షన్స్, మళ్ళీ 2005 నుంచి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి। అయితే ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్కి అటు మేయర్ కానీ చైర్పర్సన్స్ కానీ డైరెక్ట్ ఎలక్షన్స్కి యాక్చువల్గా ప్రపోజ్ చేయడం జరిగింది అధ్యక్ష। ఇది ఎందుకు చేసామంటే స్ట్రాంగ్ పబ్లిక్ మ్యాండేట్, విధంగా స్టెబిలిటీకి, గ్రేటర్ అకౌంటబిలిటీకి, సింగిల్ పాయింట్ రెస్పాన్సిబిలిటీకి బెటర్ కోఆర్డినేషన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష। అదేవిధంగా ఈ యొక్క ఇద్దరు చైర్పర్సన్స్లో ఒక చైర్పర్సన్కి, ఇద్దరు మేయర్లో ఒక మేయర్కి చేస్తూ యాక్చువల్గా దీన్ని సంబంధించడం జరిగింది అధ్యక్ష। నిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తూ చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న అక్రిడేషన్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు। అదేవిధంగా సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలను చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు। క్షేత్రస్థాయిలో పనిచేసే మెజారిటీ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా విలేకరులకు అత్యల్ప వేతనాలు ఉంటాయి। సొంత ఇల్లు కట్టుకోవడం వారికి అతిపెద్ద సవాల్ అధ్యక్ష। వృత్తిలో స్థిరత్వం, నిర్దిష్టమైన పనివేళలు ఉండవు అధ్యక్ష। ప్రభుత్వం నుంచి లభించే హెల్త్ కార్డ్స్, హౌసింగ్ వంటి ప్రోత్సాహకాలు వారి కుటుంబాలకి ప్రాథమిక సామాజిక భద్రతను అందిస్తాయి అధ్యక్ష। అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో జర్నలిస్ట్ కాలనీలు అనేవి ఉన్నాయి అధ్యక్ష। ప్రతి రంగం ప్రజల్ని తమ ప్రజలుగా, తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తూ వాళ్ళ అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం పనిచేసే ఏకైక నాయకులు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష। ఆయన మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత జీవో నంబర్ 67 అదేవిధంగా 107 ద్వారా ఈ జర్నలిస్టులకి హౌసింగ్ కల్పించాలి అని చెప్పి జీవోని తీసుకురావడం జరిగింది అధ్యక్ష। అయితే దాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి జిల్లాలో అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకి ఇళ్లు స్థలాలు లేదంటే హౌసింగ్ ఫెసిలిటీని కల్పించాలి అని చెప్పి మీ ద్వారా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష। ఈరోజు సోషల్ మీడియాలో మహిళల పట్ల అత్యధికంగా అబ్యూజ్ జరుగుతుంది అధ్యక్ష। దీని మీద ఉక్కుపాదం మోపుతూ ఈ చట్టసభలో లేదా రానున్న చట్టసభల్లో మనకి అసెంబ్లీ సమావేశాల్లో ఒక లఘు చర్చ కానివ్వండి చేసి ఈ సోషల్ మీడియా అబ్యూజ్ ఆన్ ఉమెన్ని ఖండిస్తూ కఠినమైన చర్యలు తీసుకునేలాగా మనం చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను। జీజీహెచ్ లో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె 11వ రోజుకు చేరుకుంది। తమ కోరికలను ప్రభుత్వం అమలు చేయాలంటూ జీజీహెచ్ లో జూనియర్ డాక్టర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ గత 10 రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు। జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు 2016తోనే ముగిసిపోయిందని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు। వెంటనే స్టైఫండ్ 15% పెంచి ఎంఎస్సీ, పీహెచ్డీ రిక్రూట్మెంట్ 15% పెంచకుండా చేయాలని, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు। 11 రోజులు గడిచినప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన సరిగా లేకపోవడంతో మేము స్ట్రైక్ అనేది కంటిన్యూ చేస్తున్నామండి। గత 10 రోజులుగా మేము పెట్టిన డిమాండ్స్ మేము మెయిన్గా 3 డిమాండ్స్ పెట్టాము। ఒకటి, ఎంఎస్సీ, పీహెచ్డీ చేసిన వాళ్ళని నేషనల్ మెడికల్ కౌన్సిల్ కేవలం 15% లోపే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకోండి టీచింగ్ హాస్పిటల్స్లో అని చెప్తే మన ఏపీ గవర్నమెంట్ మాత్రం దాన్ని దాదాపు 30% వరకు తీసుకెళ్ళింది। అంటే 15% ఎక్కడ, 30% ఎక్కడో అర్థం కావట్లేదు। అదొకటి। రెండో డిమాండ్ ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ అనేది 62% నుంచి ఇప్పుడు వరకైతే మన దాంట్లో 62 సంవత్సరాలు ఉంది। 62 నుంచి 65 చేద్దామని చెప్పి గవర్నమెంట్ అయితే ప్రతిపాదన ఉంది। దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడే ఎంబీబీఎస్, పీజీ అయ్యి ఎండీ చదివే వాళ్ళు డాక్టర్ బయటకు వచ్చిన డాక్టర్లు కానీ, లేదంటే అప్పుడే అసిస్టెంట్లు ప్రొఫెసర్గా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ ప్రమోషన్ అనేది అయిపోతుంది। జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా జీజీహెచ్ లో పలు వార్డులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి।
పలు పీహెచ్సీ సెంటర్లు, కాటూరి మెడికల్ కాలేజ్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీల నుంచి వైద్యులను రప్పించి అత్యవసర సేవలు నిర్వహిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్ వెల్లడించారు. సమ్మెకు ముందు రాగానే ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వైద్య సేవలు కొనసాగిస్తున్నామన్నారు. జనరల్ వార్డుల్లో పలు చోట్ల బెడ్లు అన్ని ఖాళీగా కనిపిస్తూ ఉంటే 4,000కు పైగా ఓపీ వస్తుందని సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గా ప్రసాద్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. నిత్యం పేషెంట్లతో రద్దీగా ఉండే జీజీహెచ్ జూనియర్ డాక్టర్ల సమ్మె కారణంగా వెలవెలపోయింది. ప్రభుత్వం వెంటనే జూనియర్ డాక్టర్లతో మాట్లాడి సమ్మె విరమింపచేయాలని ప్రజలు కోరుతున్నారు. కాటూరి మెడికల్ కాలేజ్ నుంచి, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ నుంచి కొంతమంది స్పెషలిస్ట్ పీజీస్ని, సపోజ్ ఇప్పుడు గైనకాలజీ పీజీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని మనం ఇక్కడికి తెప్పించడం జరిగింది. అలానే పీడియాట్రిక్స్ పీజీస్ని, సర్జరీ పీజీస్ని, ఆర్థోడిక్ అట్లాంటి వాళ్ళని ఇక్కడికి తీయడం జరిగింది. అలానే ఎన్ఆర్ఐ నుంచి కూడా కొంతమంది డాక్టర్స్ని కూడా తీసుకోవడం జరిగింది. ఎమర్జెన్సీ సర్వీస్ ఎక్కడ కూడా ఆగలేదు, పోస్ట్పోన్ అవ్వలేదు. కానీ అడ్మిషన్స్, బెడ్స్ మాత్రము, సర్జరీస్ కూడా అంతకుముందు ఎలా జరుగుతుంది అంతకుముందు కన్నా ఎక్కువ జరుగుతుంది, ఈక్వల్గా జరుగుతుంది, కానీ తక్కువ జరగటం లేదు. అడ్మిషన్స్, బెడ్స్ మాత్రం ఖాళీ కనిపిస్తుంది. ఎందుకంటే అంత అవసరం లేనటువంటి, ఎమర్జెన్సీ లేనటువంటి కేసుల్ని మనకి ఇక్కడ రావటం లేదు. అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లోనే, అలానే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లోనే మేనేజ్ చేయడం జరుగుతుంది. బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. పటాభిపురం మౌలానా అబుల్ కలాం ఆజాద్ షాదీఖానాలో జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్ర మైనార్టీ ఎఫ్ఐఆర్ సలహాదారు అహ్మద్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. మొత్తం 53 కంపెనీలు హాజరై దాదాపు 2,500 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, షర్ఫ్ ఇండియా సీఈఓ బాజీ, బ్రైట్ హారిజన్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంకేఎస్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహించడం ఆనందంగా ఉందని షరీఫ్ తెలిపారు. అదేవిధంగా 10th, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ తదితర కోర్సులు పూర్తి చేసిన వారికి అర్హత ప్రాతిపదికన ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని మొహిద్దీన్ చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంలో చొరవ చూపెట్టడం, బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ వారు మరి అనతి కాలంలోనే ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు ఫౌండేషన్ ప్రారంభించి 3-4 సంవత్సరాలైనా ప్రతి సంవత్సరం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. అదే రకంగా విద్యార్థులకి విద్యని అందుబాటులో తీసుకురావడానికి కూడా బాగా కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒక మంచి కార్పొరేట్ స్థాయిలో ఉండే స్కూల్ని కూడా వాళ్ళు స్థాపించే మరి కార్యక్రమాని కోసం భూమి తీసుకోవటం, దాని నిర్మాణ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. బిహెచ్ఎఫ్ ఆధ్వర్యంలో తరపున మెగా జాబ్ మేళా ఈరోజు పెట్టడం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఉపాధితో కూడిన యువత రాష్ట్రానికి ఒక బలం, దేశానికి ఒక బలం. ఉపాధిలో ఉండాలి ప్రతి ఒక్కరూ. విద్య తర్వాత వెంటనే ఉపాధి కొరకు ట్రై చేసి స్టెప్ బై స్టెప్ వెదగాలి. ఈ ఆలోచనతో యువతి ముందుకు సాగితే మన అందరికీ బాగుంటుంది. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న చీరాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త నాగార్జున రెడ్డిని మాజీ మంత్రి మేరుగ నాగార్జున, కరడం వెంకటేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున, చీరాల నియోజకవర్గ సమన్వయకర్త కరడం వెంకటేష్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా గురించి నాగార్జునరెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. దానికి అధికారులు ముందే కొందరు నాగార్జునరెడ్డిపై అత్యంత పాశవికంగా దాడి చేశారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదన్నారు. వెంటనే దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల ప్రాంతంలో నాగార్జున రెడ్డి మీద పాశవికంగా అధికారుల సమక్షంలోనే నాగార్జున రెడ్డిని తీసుకుని వెళ్ళి దాడి చేయటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది. ఎందుకంటే పార్టీలతో పని లేదు. ప్రజాస్వామ్యంలో ఇక్కడ తప్పు జరుగుతూ ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, సరి చేసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి ఉంటే ఎక్కడో ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ కి, డైరెక్టర్ మైనింగ్ కి, కలెక్టర్ కి, ఎస్పీకి కంప్లైంట్లు ఇస్తే సంబంధిత అధికారులు వచ్చి సర్వే చేస్తూ ఉంటే నాగార్జున రెడ్డిని అప్రమత్తంగా తీసుకుని పోయి దాడి చేయటం అనేది ప్రజాస్వామ్యం ఎట్టెళ్తా ఉందని అడుగుతాం.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుని సేవా తత్పరత దినోత్సవంగా ప్రకటించాలని అఖిల భారత చిరంజీవి యువత సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు మేకల రవీంద్రబాబు ఆధ్వర్యంలో జీజీహెచ్లో బాలింతలకు పళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆగస్టు 16వ తేదీ నుంచి జరుపుతున్నామని తెలిపారు. సీనియర్ అభిమానులను సన్మానించి వారికి మెగాస్టార్ చిరంజీవి పంపిన ఇన్సూరెన్స్ కార్డులను అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆళ్లహరి, శంకర్ రెడ్డి, పవన్, బద్రి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో మొన్న 16వ తారీఖున అద్భుతంగా చాలామంది సీనియర్ ఫ్యాన్స్కి సన్మానించి జీవిత బీమా ఇవ్వడం జరిగింది. ఆగస్టు 16న ఈరోజు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అయినటువంటి జీజీహెచ్లో ప్రసూతి కాన్పుల వార్డులో స్త్రీలు అందరికీ కూడాను మంచి పౌష్టికాహారం ప్లాన్ చేసాం. బత్తాయిలు, యాపిల్స్, అలాగే దానిమ్మకాయలు ఇటువంటి ఫ్రూట్స్ అన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు పనులు పంపిణీ కార్యక్రమం జరిగింది. గత వారం నుంచి కూడా చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మొన్న 16వ తారీఖు చిరంజీవి అభిమానులు, సీనియర్ అభిమానులు అందరికీ కూడా చిరంజీవి గారు ఇచ్చినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమం, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం, తర్వాత రక్తదాన కార్యక్రమం, అలాగే ఈ రోజున రవీంద్రరావు గారి ఆధ్వర్యంలో పనులు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. గుంటూరులో లైసెన్స్డ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 2026 నుంచి 2028 వరకు 2 ఏళ్ల కాలానికి గాను నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లైసెన్స్ ఇంజనీర్ అసోసియేషన్ గుంటూరు టీంకు చైర్మన్ గా ఇంజనీర్ డి బాలాజీ, అధ్యక్షుడిగా ఇంజనీర్ దాసరి నాగశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఇంజనీర్ జిఎన్వి కృష్ణకాంత్, కోశాధికారిగా ఇంజనీర్ చైతన్య కామేష్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ లైసెన్స్ ఇంజనీర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఇంజనీర్ల సంక్షేమంతో పాటు నిర్మాణ రంగంలో నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అసోసియేషన్ను మరింత బలోపేతం చేసి సభ్యులందరి సహకారంతో ఇంజనీర్ రంగ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు అసోసియేషన్ సభ్యులు, పలువురు ఇంజనీర్లు అభినందనలు తెలిపారు. 2026 to 2028 వరకు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం సెలెక్ట్ చేయడం జరిగింది. ఇవాళ సెలెక్ట్ చేసిన సెలక్షన్ కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే పాత బాడీ 24-26కి పనిచేసిన చైర్మన్, ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ ట్రెజరర్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ కొత్త కార్యవర్గంలో చైర్మన్ గా డి బాలాజీ గారు, ప్రెసిడెంట్ గా నేను డి నాగశ్రీనాథ్, జనరల్ సెక్రటరీగా జిఎన్వి కృష్ణకాంత్ గారు, అలాగే ట్రెజరర్ గా కామేష్ గారు సెలెక్ట్ అవడం జరిగింది. మీ నలుగురు కూడా మా యొక్క ఈసీ మెంబర్స్ అన్ని కలుపుకొని తప్పకుండా ఎల్ఈఏకి ఎంతో కష్టపడి పనిచేస్తామని, ఏ ఎల్ఈఏ మెంబర్కి కూడా ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి అఫీషియల్స్ తో సమస్యను వివరించి దాని పరిష్కార మార్గాన్ని తీసుకెళ్తామని తప్పకుండా తెలియజేస్తున్నాం. పశ్చిమ 52వ డివిజన్లోని నాయుడు హైస్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కస్కుతి హనుమంతరావు ఆధ్వర్యంలో ప్రాంగణం గ్రౌండ్ మొత్తం శుభ్రం చేసి ఒక శుభ్రమైన వాతావరణంలో ఉండే విధంగా 100 మొక్కలను నాటారు. అలాగే 100 మొక్కలను కూడా సంరక్షించే విధంగా యాజమాన్యంతో మాట్లాడి వారి సహకారంతో గ్రౌండ్ ని శుభ్రపరుస్తూ స్కూల్ ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే విధంగా చేయడానికి సహకరిస్తామని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.